హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని మేము ముందుకు వచ్చాను. మరి సమాజం అనే మన సెకండ్ ఫ్యామిలీ అంటే విశాలమైన ఫ్యామిలీ, మన ఫ్యామిలీ కంటే కూడా చాలా పెద్దది, మరి సువిశాలమైనటువంటిది. మరి ఇటువంటి భారతదేశం అనే కుటుంబంలో మనం జీవించటం చాలా గర్వకారణం అన్నమాట. ముఖ్యంగా ఇవాళతో మరి మూడో విడత మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముగియనున్నాయండి. మరి నిన్నటి వరకైతే నిన్నటి వరకైతే ఆ యొక్క సంబరాలు ప్రచారము చేయడము, మరి ఆయా పార్టీల ప్రతినిధులను అభ్యర్థులను మరి గ్రామ ప్రజలందరికీ తెలియపరచటము, వాళ్ళు చేయబోయే పనులను చెప్పడము, వాళ్ళు ఎలాంటి వ్యక్తిలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని మరి ప్రజలకు మరొకసారి తెలియపరచటం. కానీ ఈ పార్టీల వాళ్ళు ఎంత ప్రచారం చేసినా, ఎంత తెలియపరిచినా వాళ్ళు ఎలాంటి వాళ్ళో ప్రజలకు తెలుసు. మంచి వ్యక్తులు తెలుసు, వాళ్ళు స్వార్థపరులైనా కూడా తెలుస్తుంది. కాబట్టి మనం ప్రచారం చేస్తేనే తెలుస్తుంది అని కాదు. వాళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే, నేను ఎలాంటి వ్యక్తినో మళ్ళీ ఒకసారి వాళ్ళ జ్ఞాపకం చెయ్యాలా అన్న ఉద్దేశంతోనే మరి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు మరి ఆయా గ్రూపులుగా ఏర్పడి మరి వీధి వీధి గ్రామంలో తిరిగి ప్రచారం చేయటం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ మంచి వాళ్ళైతే ఏ వీధి తిరిగినా, ఎక్కడ ప్రచారం చేసినా ఆ ప్రజలు మంచి వ్యక్తి అయితే అవును ఈయనకి వేయాలి, ఈ వ్యక్తికి వేయాలి, ఈవిడ మంచిది, ఈయన మంచివాడు, కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మన గ్రామము ఉద్ధరింపబడుతుంది అని చెప్పేసి ప్రజలు అప్పటికే డిసైడ్ అయిపోతుంటారు ఆ ప్రచార సమయంలోనే. మరి చెడ్డవాళ్ళు అయితే అమ్మో వీళ్ళనా, ఈయనని ఎన్నుకుంటే ఇంకా మొత్తం ఉన్నదంతా నాకి కూర్చుంటాడు, గ్రామాన్ని అంతా కూడా ఊడ్చుకొని నాకి కూర్చుంటాడు, మనకేం మిగలదు అని కొంచెం తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఓటు విలువ తెలిసిన వాళ్ళు, దాన్ని అర్థాన్ని నిర్వచనము తెలిసిన వాళ్ళు ఆ రకంగా చెప్పుకుంటారు. మరి ఇంకా గ్రామంలోని ప్రజలందరూ కూడా మరి వారి వారి మాటల్లో కూడా కలిసి ఇరుగు పొరుగు కానీ ఎవరైనా కలిసి మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ వ్యక్తి మంచిది, ఈ వ్యక్తి మంచివాడు, ఈ వ్యక్తి మంచివాడు కాదు, ఈ వ్యక్తి మంచిది కాదు అని ఇలా వాళ్ళ డిస్కషన్లో కూడా అది రిజల్ట్ అప్పుడే తెలిసిపోతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు క్యాంపెయినింగ్ అప్పుడు, నేను ఎలాగో మంచివాడిని కాదు అని స్త్రీ కానీ పురుషుడు కానీ ఒకవేళ స్వార్థపరులైతే, ఇట్లయితే నేను గెలవలేను, ఎట్లయితే గెలుస్తా, వాళ్ళ ఇళ్ళల్లో పోవాలా, మత్తు పదార్థాలు, డబ్బులు, చీరలు, ఇంకా కిచెన్ ఐటమ్స్, ఇంకా ఇంకా ఏమేమో వేరే పార్టీ వాళ్ళు ఏమి పంచుతున్నారో తెలుసుకొని వాళ్ళు ఎంబడి తిరిగిన వాళ్ళు వీళ్ళకి చెప్తారు, వీళ్ళు ఎంబడి తిరిగిన వాళ్ళు వాళ్ళకి చెప్తారు, మా పార్టీ వాళ్ళు ఇది పంచుతున్నాడు, మా పార్టీ వాళ్ళు ఇది పంచుతారు, అట్లా తెలుసుకొని వాళ్ళకన్నా పై ఎత్తేస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు చీర పంచాడు, నేను పట్టు చీర పంచుతా అంటే ఊరులలో సెమీ పట్టైనా పట్టే అనుకుంటారు. ఇక అదొకటి వచ్చింది అనుకుంటారు, కానీ ఇది ఓటును దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. ఓటు అలాంటప్పుడు నువ్వు చీరల కోసమో, కిచెన్ ఐటెం కోసమో, డబ్బుల కోసమో, తాగేదాని కోసమో, ఒక్కరోజు తాత్కాలికమైనటువంటి ఆ యొక్క శునకానందం కోసం నువ్వు ఓటును దుర్వినియోగం చేసుకుంటే ప్రభుత్వం నీకు ఎందుకు ఇచ్చిందోటు ఒక్కసారి నువ్వు గుండె మీద చేతేసుకొని ప్రజల్లారా గమనించండి. మీకు ఇట్లా డబ్బులు చూసి, వస్తువులను చూసి, ఆ యొక్క మనకిచ్చినటువంటి ఆ ఆయుధమును వాళ్ళకు ఇవ్వమని కాదు కదా. ఇవి అదేంది నీకు సారా ఏమంటారు, అవి బీరు బ్రాందులు పంచితేనో, డబ్బులు ఇస్తేనో, చీరలు పంచితేనో, కిచెన్ ఐటమ్స్ పంచితేనో ఈ ఓటు వాడుకోమని ఇచ్చిందా రాజ్యాంగము? కాదు కదా. రాజ్యాంగం అంటే తెలియని వాళ్ళు చదివిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఆ ఓటు విలువ తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇవి శాశ్వతం కాదు. రోజు నీకు సచ్చిందాకా తాగిపోయానిక మత్తు పదార్థాలని ఇంటికి పంపడు. నిస్వార్థపరులు చేసేటటువంటి అభ్యర్థులుగా ఉన్నవాళ్ళు స్వార్థపరులుగా ఉన్నవాళ్ళు పంచుతారు, నిస్వార్థపరులు పంచరు. కాబట్టి ఆ తేడా చూడండి.
కొంతమంది ఇల్లిటరేట్స్ తెలవనోళ్ళు, అజ్ఞానులు ఏం చేస్తారు, మరి వాళ్ళ బుర్ర చూడండి వేరే వాటిలలో అన్నిట్లుంటది గానీ నేను చూసానండి చెప్తున్నా. ఆయనేం పంచిండని, ఆయనకెందుకేయాలే, ఇగో ఈయనొచ్చి ఇవిచ్చిండు, ఈయనకేద్దాం అని తనెయ్యడమే గాకుండా ఇంకోరిని గూడా కలుపుకుంటది. అవునవును అనవాల. ఆ ఇచ్చిన వస్తువులే చూస్తారు గానీ ఇది ఎప్పటికుండదు. ఓటు మనకెందుకిచ్చిండ్రు? ఓటు వల్ల లాభం ఏంటి? ఈ ఓట్లు ఎలక్షన్స్ ఏంటి? గ్రామం ఏంటి? పాలన ఏంటి? కొంచెం అవగాహన. 50 ఏండ్ల కిందటంటే తెలియదు. అప్పుడు నిస్వార్థపరులే ఉన్నారు. కాబట్టి తెలియని ప్రజలు కరెక్ట్‌గా ఎన్నుకున్నారు. దానికి సరిపోయింది. ఇప్పుడు స్వార్థపరులు ఎక్కువయ్యిండ్రు అభ్యర్థులు. మరి ప్రజలు ఎక్కువయ్యిండ్రు. ప్రజలో తెలివి ఎక్కువయింది. చదువు ఉంది. ఇప్పుడు ఆలోచించి మీరు మంచి వ్యక్తిని ఎన్నుకునే అవకాశం మీకుంది. మీకు ప్రభుత్వం ఎందుకిచ్చింది? ఓటు. ఈ యొక్క మత్తు పదార్థాలకు వాళ్ళకిచ్చేసి మనం చెప్పలే. మత్తు పదార్థాలకిస్తే మీరు వాళ్ళ కింద రేపు ఎలక్ట్ అయినాక వాళ్ళకు బానిసలు మీరు. అది గుర్తెరగండి. అది ఇప్పుడు 40, 50 ఏళ్ల కింద కూడా ఇలాంటివి లేవు. నిస్వార్థపరులే అభ్యర్థులుగా ఉన్నారు. తెలియని అమాయకము ఇల్లిటరేట్స్ పీపుల్ కూడా ఆ యొక్క ఓటును సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, చదువు ఉంది. ఓటు అంటే తెలుసు, ఓటు ఎందుకు ఇచ్చారు తెలుసు, రాజ్యాంగం అంటే ఏంటి, దాంట్లో ఓటు హక్కు ఏంటి, మరి వీళ్ళందరూ ఎందుకు ఇవి పంచుతున్నారు అంటే ఈ ఒక్క ఓటు చాలా విలువైందని అర్థమవుతుంది కదా. వాళ్ళు పంచుతున్నారు అంటే ఓటుకు చాలా విలువ ఉన్నదని గుర్తెరగండి. ఇవాళ మరి 5 గంటల వరకు అది అప్పటి వరకు ఉంటుంది. వేయని వాళ్ళు కానీ వేసిన వాళ్ళు కానీ గమనించండి. మరి రాబోయే మరి మనకు వస్తూనే ఉంటాయి అన్నీ కూడా, జెమినీ ఎలక్షన్స్ కానీ మరి ఇవన్నీ కూడా దఫలుగా వస్తూ ఉంటాయి. వాటన్నిటినన్నా మీరు కొంచెము మీ మైండ్ను ఆ యొక్క దేశం వైపు, అభివృద్ధి వైపు, పరిపాలన వైపు, ప్రజలంటే ఏంటి, పరిపాలన అంటే ఏంటి, మనం ఎందుకు అలా ఓటేయాలి, వాళ్ళతోని మనం ఎందుకు పరిపాలింపబడాలా అన్నది గ్రహించి మీరు ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.